ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనము. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అష్షూరు రాజైన సన్హెరీబు యోధా పట్టణం మీదకి వస్తాడు. రాజైన హిజ్కియాకి, అక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక లెటర్ పంపిస్తాడు. మీ దేవుడు మిమ్మల్ని ఏం కాపాడ్డు, మీరందరూ వచ్చి సరెండర్ అయిపోండి, హిజ్కియా మాట మీరేం వినకండి అని చెప్పేసి భయానికి గురి చేస్తూ ఒక లేఖను పంపిస్తే, ఆ లేఖను హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ పెట్టి ప్రార్థన చేస్తాడు. అయితే అప్పుడు దేవుడు ఆ మనవి ఆలకించి అప్పుడు చెప్తున్న మాట ఇది. ఆయన ఏమంటున్నాడంటే, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానము నీతోనే దేవుడిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్నో భయాల మధ్య ఉన్నావా? వాళ్ళు అలా అంటున్నారు ప్రభువా, వీళ్ళు ఎలా చేసేస్తా అంటున్నారు ప్రభువా, ఇదిగో ప్రభువా ఈ ప్రాబ్లం ప్రభువా. నువ్వు అలాగే ఏదైతే ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో, హిజ్కియా ఏ విధంగా అయితే దేవుని పాదాల వద్ద తన భయాన్ని చెప్పుకున్నాడో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీకున్న భయాలన్నీ కూడా, నీకున్న శ్రమలు, నీకున్న శోధనలన్నీ నువ్వు దేవుని పాదాల వద్ద పెడితే దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను కాపాడమే కాదు, గొప్ప రక్షణ కూడా నీకు కలగజేస్తారు. ఆమెన్. ఇక్కడ దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడంటే, ఈ సన్హెరీబు చాలామంది సైన్యాన్ని వేసుకొచ్చాడు కదా, దేవుడు తన దూతను పంపించి, జాగ్రత్తగా వినండి, దేవుడు తన దూతను పంపించి ఒక్క రాత్రిలోనే 185,000 మంది సైనికులను దేవుడు నాశనం చేశాడండి. హిజ్కియా చేసిన తగ్గింపు ప్రార్థనను బట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఎలా తీరుతాయి ఈ అప్పులు, ఎలా ఈ కార్యాలు జరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆలోచించు, జ్ఞానం కలిగి. మనం అనుభవిస్తున్న శోధనలు, శ్రమలు అన్నిటికంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని సృజించిన దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడైన దేవుడే ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు కూడా నీకున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, కుటుంబ కష్టాలను బట్టి కృంగిపోకుండా దేవుని సన్నిధిలో గనక నీవు వాడబడితే, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఒక్క పూటలో నీ పరిస్థితులు మారుస్తారు. ఆమేన్. ఉదయాన్నే సన్హెరీబు చూసుకున్నాడట, 185,000 మందిలో ఏ ఒక్కడు బ్రతికిలేడట, చనిపోయి ఉన్నారట, వెనక్కి వెళ్ళిపోయాడు. ఏ దేవుడైతే మిమ్మల్ని రక్షించలేడు అని వాగాడో నోరు మూసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరు నిన్ను ఎన్ని మాటలు అంటూ ఉన్నా, ఎన్ని శోధనలు నీ మీద ఉన్నా, ఎన్ని కష్టాలున్నా సరే దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని పాదాలు పట్టుకో, ప్రభువా నువ్వే దిక్కని చెప్పు. దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన రక్షిస్తారని. నిజంగా గొప్ప అద్భుతం ఇది. అంత గొప్ప అద్భుతమైన ఆ మాటను దేవుడు ఈరోజు నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు. మరికొద్ది సమయంలో నీవు నూతన నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నావు. దేవుడు గొప్పగా నిన్ను దీవించబోతూ ఉన్నాడు, ఆశీర్వాదించబోతున్నాడు ఆయన. అందుకనే భయపడకుండా దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అయ్యా నీ మాట నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానం ఈరోజు నా పట్ల నెరవేర్చు అని ప్రార్థించు. యేసు నామములో నువ్వు దీవించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.